గ్రామం గణపురం, గుడిపల్లి మండలం, జిల్లా నల్గొండ. కాంగ్రెస్ అధికారంలో రాగానే రుణమాఫీ చేస్తానని చేశాడు. అదేవిధంగా ఉచిత బస్సు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఉచిత కరెంటు ఇచ్చిండు. 2 లక్షల రూపాయలు మాఫీ చేసి, అదేవిధంగా కొంతమంది చేసినా కానీ చేయకుండా లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తారండి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దరఖాస్తులు పెట్టుకోమన్నారు. పెట్టుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి 6 గ్యారెంటీలు చెందుతున్నాయి. అట్లాగనే సార్, ధరణి పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ధరణి పైన ఒక్కల భూమి ఇంకొకరికి ఎక్కడం వల్ల చాలా మండలం చుట్టూ తిరుగుతున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కారికి పోయినా కానీ ఏం పట్టించుకోవట్లేరు. అట్లాగనే గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? గత సర్పంచ్ పాలన ఆయన అనుకున్న వాళ్ళకే బీసీ బంధు ఇచ్చారు, పేదవాళ్ళకు ఇవ్వలేదు. అట్లానే గత వైఎస్ హయాంలో ఇంద్రమీన్లు ఎన్ని వచ్చినాయి? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ మీ గ్రామానికి వచ్చినాయి? వైఎస్ఆర్ పాలన మాకు 100 గవర్నమెంట్ ఇల్లు ఇచ్చాడు. ఈ టీఆర్ఎస్ పాలన ఒక్క ఇల్లు గిట ఇవ్వలే. ఈ జిరాక్సులు పెట్టుకోమని చెప్పిండు. ఎప్పుడు జిరాక్సులు చుట్టూ తిరగడం సరిపోయింది. ఒక్క ఇల్లు గిట ఇవ్వలేదు. అట్లాగే బీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు, రైతు బంధు కానీ, మరి అట్లాగనే బీసీ బంధు, దళిత బంధు అని చెప్పేసి యాదవులకు గోర్లు, ఇలాంటి ఎన్ని యూనిట్లు మీ గ్రామానికి వచ్చినాయి? మాకు దళిత బంధు అనేది ఒక్కరి గీట రాలేదు. గణపురం గ్రామంలో బీసీ బంధు అని ఆయన ముగ్గురికి ఇచ్చారు. అదైనా ఉన్న వాళ్ళకే ఇచ్చారు, లేని పేదలకు ఇవ్వలేదు. అట్లాగనే మీ గ్రామంలో గత సర్పంచ్ పనులు సరైనటువంటి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ జాప్యం జరిగింది? అలా అనుకున్న రోడ్డు వారికే వేసుకురాల టీఆర్ఎస్ పార్టీ అనే వారికే. యువతల కాంగ్రెస్ ఇండ్లు ఉన్నాయని ఇక్కడ వేయలేదు. ఈ గల్లీలో అది డ్రైనేజీ గిట్ట తీసిర్రు, అట్టనే ఆపేసిర్రు. అనుకున్న వారికే వేసుకురాలి. గత మాజీ మంత్రివర్యులు జానారెడ్డి ఉన్నప్పుడు మీ రోడ్లు మంచిగా వేయించారు. బీఆర్ఎస్ పనులు ఎట్లా ఉంది అంటే సరైనటువంటి రోడ్డు మార్గం కూడా లేదు కదా? జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మాకు రోడ్డు హైదరాబాద్ నుంచి సాగర్కి ఒక 1 అవర్లో వెళ్ళేది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల 2 గంటలైనా పోలేకపోతున్నాం. అంబులెన్స్లో వెళ్ళే వ్యక్తి అనేది చనిపోతున్నాడు. అట్లాగనే రైతు రుణమాఫీ కానీ ఇవి కాలేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐకేబీ సెంటర్లు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పేసి అంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఒక క్వింటల్కి 10 కేజీలు కటింగ్ జరిగేది. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల 1 కేజీ గిట్ట కటింగ్ జరగకుండా సన్న వడ్లకు మద్దతు ధర 2300, అదేవిధంగా బోనస్ 500 రూపాయలు 3 రోజులకే ఇచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అట్లాగనే సార్, మహిళల ఉచిత బస్సు పైన మహిళలే వ్యతిరేకిస్తారు. దీనిపైన ప్రజల స్పందన? ఆ టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తారు. మహిళలు అనుకున్న కాడికి పోతురు. 100 రూపాయలు మిగులుతున్నాయి. ఒక నెలకు వచ్చేసి 10 సార్లు పోతే మళ్ళీ పెళ్ళికి 200 రూపాయలు మిగులుతాయి. ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా మీడియా ఛానల్ తీసుకొచ్చి ముందర డబ్బులు ఇచ్చి పెట్టి ఇట్లా చెప్పమని చెప్తున్నారు. అట్లాగనే ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికలలో ఈ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? స్థానిక ఎలక్షన్లకు మా గ్రామ ప్రజలకు డబ్బులు లేకుండా మందు తీసుకోకుండా ఓట్లు వేసి మన ఊరు డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పార్టీ అధిష్టానం ఒకవేళ అవకాశం ఇస్తే మీరు సర్పంచ్గా చేస్తారా? మా గ్రామ ప్రజల బట్టి చేయాలి. ఒకవేళ చేస్తే మీరు ఎలాంటి డెవలప్ చేస్తారు? మా గ్రామానికి ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో అందరి పిల్లల్ని పంపించాలని కోరుకుంటాం. నా పేరు కత్తి గోవర్ధన్ రెడ్డి.